అదృష్టం త్వరగా కలిసి రావాలంటే చేయవలసిన పరిహారం. చాలామంది ఆర్థిక సమస్యలు కుటుంబ సభ్యులతో సతమతం అవుతుంటారు. అలాంటి వారు కొన్ని పరిహారాలు పాటించాలి. ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ రావి చెట్టు ఉంటుంది. దాని కింద జంట నాగుల విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలి. పాలతో అభిషేకం చేసిన వెంటనే విగ్రహంపై పసుపు కుంకుమ పెట్టాలి. ఆ తర్వాత జంట నాగుల దగ్గర తోక దగ్గర జిల్లెడు ఆకుపై బెల్లం ముక్కను ఉంచాలి. ఈ పరిహారాన్ని మంగళవారం రోజు పాటించాలి. ఇలా 9 మంగళవారాలు చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మనపైన ఎప్పుడు ఉంటుంది. అదృష్టం త్వరగా కలిసి వస్తుంది. లేదా రావి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి పెసరపప్పు చక్కెర వేసి రావాలి చీమలకు ఆహారంగా. ప్రతిరోజు చేయడం వల్ల అనుకున్న పనులు జరుగుతాయి. లేదా ఆవుకి పెసర్లు బెల్లం కలిపి తినిపిస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయి. లేదా బుధవారం విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వస్తే విఘ్నాలు తొలగి అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలంటే చేయవలసిన పనులు: ఇంటి యజమాని బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శివలింగానికి అభిషేకం చేసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారండి. ఇంటి నుండి బయటికి వెళ్ళే సమయంలో నుదుటిన కుంకుమ పెట్టుకుని లేదా విభూతిని ధరిస్తే నరదోషాలు తొలగిపోయి సకల శుభాలు ప్రాప్తిస్తాయి. శుక్రవారం లక్ష్మీ గణపతికి పూజించి ఎర్రటి పూలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితం అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజు నిద్రించే ముందు గురు చరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే అనుకూలిస్తుంది. ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. లేదా లవంగాల ఇంట్లో ఒక చోట పెడితే కనుక వర్షం కురుస్తుంది. ప్రతిరోజు ఇంట్లో డబ్బు నిలవాలంటే పూజ చేసేటప్పుడు లవంగం పెట్టి ఇలా చేయాలి. సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేయాలి. తలస్నానం చేసి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో లవంగం ఉంచి మూట కట్టుకు లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవిని మనసులో తలుసుకొని ఇంట్లో కొల్లు ఉండాలని, ధనానికి లోటు లేకుండా చూడాలని, తమ పేదరికాన్ని తొలగించాలని ఆ తల్లిని కోరుకుంటూ లవంగాల మూటను ఆమె ముందు ఉంచాలి. ఇలా చేయడం వలన డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు, అదృష్టం కలిసి వస్తుంది. ఇంకా అదృష్టం కలిసి రావాలంటే ముందుగా ఇల్లు మొత్తం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఎనర్జీని తొలగించాలి. ఇల్లు శుభ్రతగా ఉండాలి. అలా ఉంటే అంత మంచి జరుగుతుంది.